హైదరాబాద్లో సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ను ఢీకొట్టేందుకు బీజేపీ అభ్యర్థి మాధవీలత సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రచార దూకుడు పెంచారు. అయితే మాధవీలత నామినేషన్లో వెల్లడించిన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఇంతకు మాధవీలతకున్న ఆస్తులెంత, అప్పులెన్ని? మజ్లిస్ కంచుకోట హైదరాబాద్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. ఇక్కడి నుంచి మాధవీలతను అభ్యర్థిగా దించింది. తొలి జాబితాలోనే ఆమె పేరు ప్రకటించింది. అప్పటి నుంచి మాధవీలత దూకుడు మీదున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు. బీజేపీకి ఓటెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న మాధవీలత బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రత్యర్థులపై వాగ్బాణాలు సంధిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న మాధవీలత దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎంఐఎం నుంచి మరోసారి పోటీకి దిగుతున్న అసదుద్దీన్ ఓవైసీకి ఈసారి మాధవీలత రూపంలో గట్టి పోటీయే ఎదురు కావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఓవైసీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు ఏమాత్రం తగ్గకుండా హైదరాబాద్ నియోజకవర్గంలో మాధవీలత ప్రచార జోరును పెంచారు. నామినేషన్ సందర్భంగా మాధవీలత తనలో అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరుగా ఉండటం విశేషం. మాధవీలత తన అఫిడవిట్లో 221 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. మాధవీలత భర్త కొంపెల్ల విశ్వనాథ్, 3 పిల్లలకు సంబంధించి 165 కోట్ల 46 లక్షల రూపాయల ఆస్తులున్నాయి. కొంపెల్ల దంపతుల స్థిరాస్తుల విలువ 55 కోట్ల 92 లక్షల రూపాయలు. తనకు 27 కోట్ల రూపాయలు అప్పులు కూడా ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు మాధవీలత. విరించి లిమిటెడ్ వినో బయోటెక్లలో తన పేరిట 8 కోట్ల 92 లక్షల రూపాయల విలువైన షేర్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట 56 కోట్ల 19 లక్షల విలువైన షేర్లు ఉన్నట్టు మాధవీలత తెలిపారు. గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరించి సంస్థలో తన పేరిట 16 కోట్ల 27 షేర్లు, తన భర్త పేరిట 29 కోట్ల 56 లక్షల రూపాయల విలువైన షేర్లు ఉన్నట్టు ఆమె అఫిడవిట్లో పొందుపరిచారు. మొత్తం మాధవీలత విశ్వనాథ్ పేరిట 110 కోట్ల రూపాయల విలువైన షేర్లు ఉన్నట్టు వెల్లడించారు. తనకు 5 కిలోల బంగారం ఉన్నట్టు పేర్కొన్నారు మాధవీలత. ఎలాంటి వ్యవసాయ భూములు కానీ వాహనాలు లేవని పేర్కొన్నారు. మరోవైపు గత వారం బేగం బజార్లో ఐపీసీ సెక్షన్ 295A కింద ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వద్ద ఆమె గాళ్లో బాణం వేసినట్టు యాక్షన్ చేయడంతో కేసు నమోదైంది. మొత్తం మీద హైదరాబాద్ బరిలోకి దిగిన మాధవీలత జాతీయ స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.